సర్ప్రైజ్ ఫీల్ అవుతా చిన్న ఓ మై గాడ్ కేక్ సర్ప్రైజ్ కేక్ గైస్ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ ఒకటి కట్ చేస్తారని స్నేహ 12 గంటలకు ఒక కేక్ కట్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు ఏ సంవత్సరం 12 గంటలకు నేను కేక్ కట్ చేయలేదు అసలు టీ షర్ట్ అన్న మార్చుకొస్తాం గైస్ ప్లీజ్ కేక్ తెచ్చింది 12 స్పాన్సర్ కేక్ స్పాన్సర్ కి ధన్యవాదాలు ధన్యవాదాలు నువ్వేనా కేక్ కూడా ఉందా మంచి చెప్పుకుంటే మంచి డ్రెస్ వేసుకుంటాను కదా సర్లే అరే రెండింటికి మధ్యలో పెట్టి బాగుంటది నా ముగ్గు పైన పడుతుంది అక్కడ పెట్టచ్చు కదా ఇన్ని కేక్స్ ఎరిగించుకునేది గైస్ నాకు ఇయర్ చాలా స్పెషల్ గైస్ ఎందుకంటే ఏ సంవత్సరం నేను ఇట్లా సర్ప్రైజ్ చాలా బాగుంది అట్టే ఉండి తుడపాక బాగుంది చేయి ఇంతకు బర్త్డే అవుతావా హ్యాపీ బర్త్డే అవుతావా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అందుకని అసలు ఊపిరి బర్త్డే ఫ్రిడ్జ్ లో కేక్ దాచిపెట్టింది కూడా నాకు తెలియదు గైస్ నిజంగా అక్కడ పెళ్లిలో దగ్గర చూసుకోండి కదా హ్యాపీ బర్త్డే చింటూ అక్క టు యు దిస్ గాయ్ నో ఫోర్ గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే గైస్ యాక్చువల్గా కొంచెం సిగ్గుగా ఉంటుంది గైస్ చూడండి ఇద్దరు కోతులు ఉన్నారు నా పక్కన యాక్చువల్గా సే హాయ్ గైస్ హాయ్ రా హాయ్ కాదు ఓకే
భయపడకండి గైస్ మా ఎక్స్ప్రెషన్స్ చూసి. మా ఒరిజినాలిటీ ఇదే అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో రోజైతే బర్త్డే వ్లాగ్ బర్త్డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు అనమాట. సో తను వేసుకుంటుంది నా షూస్ కాదు గైస్ యాక్చువల్గా చెప్పాలంటే. హాయ్, థ్యాంక్ యూ. అంటే నా తర్వాత కవర్ తీసుకొచ్చింది కదా అమ్మాయి. చూసేసాము కదా గైస్. ఒక్కటి కరెక్ట్ గా చేయండి గైస్. వేడు ఆఫ్ కెమెరా గాడు వేడు. గైస్ we 3 are going to park నియర్ బై. మాకు దగ్గరలో ఉందన్నమాట. విత్ దిస్ బాటిల్. ఇది పిల్లే కొనిచ్చింది గైస్ నాకు ఈ బాటిల్. కానీ ఆ పిల్ల వేసుకున్న షూస్ మాత్రం నాయి కాదు గైస్. గైస్ మీకు పార్క్ దగ్గర ఎలా ఉందో చూపిస్తాను, చాలా బాగుంటుంది. బాటిల్ పోయి మూత మిగిలింది చూడండి. బాగా చూడండి లోపల ఎలా బాటిల్ ఎట్టో చూపించాం. గైస్ నాకు ఈ పిల్ల మీద ఫస్ట్ నుంచి డౌటే గైస్. ఇప్పటి నుంచి కదా, ఆ పిల్లని ఎప్పటి నుంచో చూస్తున్నాను. నాకు డౌట్ అది. నేను చాలా భద్రంగా నా రూమ్లోనే నా బట్టల దగ్గర కబోర్డ్స్లో అలా దాచుకుంటూ ఉన్నాను గైస్. ఒకవేళ మ్యాక్స్ వచ్చి పగల కొడతాడేమో అని చెప్పి ఒకవేళ నేను బయటికి వెళ్ళి డోర్ వేసుకుని మరీ వచ్చింది. అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంటే ఈ పిల్ల నేను పట్టుకుంటా. బాడీ రోజు నువ్వు మోయకూడదు బరువులు గైస్. బాల్ అనుకున్నాడు అమ్మాయి. గైస్ నేను తీసుకునే ముందు కూడా చెప్పాను గైస్, నీ మీద నాకు అసలు నమ్మకం లేదు గైస్. అసలు నాకు నమ్మకం లేదు మై, నేను ఇవ్వనని చెప్పాను గైస్. బండి కూడా బరువు మోయకూడదని గైస్. పగలగొట్టింది గైస్ కింద. మూత మిగిలింది గైస్. ఆ మూత కిరీటంలో పెట్టు, క్రౌన్ లో ఫీల్ అవుతా అంతే గైస్. అంతకుమించి ఇంకేం చేయలేము. బాటిల్ పగిలిపోయింది గైస్. నాకు రోడ్లు ఏరుకున్నాం గైస్ కూర్చొని. మా స్కూల్ ఏరియా అనమాట అది. పిల్లలంతా వస్తూ ఉంటారు. వెరీ బ్యాడ్ గైస్. బుల్షిట్ డే. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి పోయినాయి గైస్. కొత్త బాటిల్ తో వస్తా. మళ్ళీ రెడీగా ఉండండి గైస్, మళ్ళీ పగలేస్తుంది. నాకు డౌటే గైస్ ఇచ్చే ముందు నన్ను నేను తన్నుకోవాలి. ఓకే గైస్, ఓకే గైస్, బాయ్ గైస్. గైస్ ఈ పిల్లని అసలు ఏం చేయాలో కామెంట్ చేయండి గైస్. గొప్పలు చెప్పాను గైస్, బాటిల్ తీసుకొచ్చి. షూస్ మాత్రం నాకు కాదు గైస్. దండం పెడతారా వాడు చేతులు వదిలేస్తున్నా. అయ్యో వద్దు, ఓవర్ యాక్షన్ వద్దు. హే చరణ్ ఏందిడు. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి కాళ్ళు అట్ట ఒక కాలు పడ్డాదనుకో, ఒక కాలు నెల్లూరుకి, ఒక కాడు గూడూరుకి వెళ్తుంది. ఇప్పుడు చిన్న స్టైల్ కాదురా. కిందకు వచ్చి ఆడగాని దిగేసాను, కదిరిపోతుంది.
నీకు తగ్గిస్తా, ఇదంతా తగ్గిస్తా, ఇదంతా తగ్గిస్తా. 3 monkeys గైస్. నేను చెడు వినకు, నేను చెడు మాట్లాడుకో, ఇదిలో మాట్లాడుకు, నువ్వు చూడక పెట్టుకో గైస్. ఒక ఫోటో తీకింది. నిన్ను కాదు చరణ్. గైస్ సన్ కిస్డ్ గైస్. యో గైస్, మోయే బాటిల్ పోయే గైస్. పార్క్ లో కోతి పనులు అయిపోయినాయి. కోతి పనులు కాదు గైస్, ఆటలే. అందరూ వర్కౌట్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి వచ్చారు. లేదు గైస్, నేను చూడండి, నాకు ఒక మజిల్ పెంచేసావా? మజిల్ పెంచిందంట గైస్. నౌ లెట్స్ గో ఫర్ కాఫీ గైస్. కొట్టమట్టుకు తగ్గట్లేదు గైస్, ఏదైనా టిప్ ఉంటే చెప్పండి గైస్. వర్కౌట్స్ చేయాలి గైస్. తగ్గించండి గాయస్. పార్క్ లో ఇంకా మా కోతి పనులు అయిపోయినాయి. సో కాఫీ బయట తాగేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకప్పుడే మా అమ్మ కాల్ చేశారు, ఇంటికి వచ్చి కాఫీ తాగండి అని. మనకు అంత వ్యతిరేకం అనమాట. ఇంకా బయట మేము ముగ్గురం కాఫీ, తన స్టైల్గా గ్రీన్ టీ తాగింది, నాట్ లెమన్ టీ. సో బయట ఇంకా చార్లీ కనిపిస్తుంది, దాంతో కాసేపు ఆడుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. చూసారా ఎంత పొగరు అమ్మాయికి. బర్త్డే రోజే నన్ను కొట్టింది, ఎన్నిసార్లు కొట్టిందో నేను అసలు చెప్పలేను. సో మనం కామగుండంగా వాట ఇచ్చేసాం. గైస్ మాకు బర్త్డే కేక్ మీకు తెలియదు, నాకు తెలుసు, నేను తినేస్తాను. నేను గైస్ మీ బదులు లైక్ అయితే కొట్టండి. మీ పిల్లని కొట్టండి గైస్ ఫస్ట్. చూడండి గైస్ ఎలా ఉందో. చీ గైస్ అసలు మా తాత గైస్. నేను వచ్చేస్తా. చూసారా గైస్, ప్రేమ గైస్, ప్రేమ. నన్ను ఒకటి పెట్టు నా తల్లో. పూలు పెట్టుకుంటావా అని అడిగితే పెట్టుకోవాలంట గైస్ ఒక్కటైనా. అదొక సెంటిమెంట్ పడిపోయింది నా బ్రెయిన్ లో. గైస్ చూడండి గైస్, పూలు పెట్టుకున్నారు. తప్పదు గైస్, పెట్టుకుంటావా అని అడిగినప్పుడు పెట్టుకోవాలంట గైస్. గైస్ ఈ రింగ్ స్నేహాది కాదు, ఈ రింగ్ కూడా స్నేహాది కాదు గైస్. ఇప్పుడు కరెక్ట్గా చెప్పేది. దిస్ ఈస్ టోటలీ పద్ధతి లుక్ గైస్, పద్ధతి. బర్త్డే రోజు ఏం వెళ్తాంలే క్లాసెస్కి అని చెప్పి ఇంకా బద్ధకంగా ఉండిపోయాను. టెంపుల్కి వెళ్ళొచ్చి ప్రశాంతంగా ఉందామని ఇంకా సడన్గా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ లైక్ మ్యాక్స్ డెమో జరుగుతుంది అని. సో ఖాళీగానే ఉన్నాం కదా, వెళ్ళొచ్చేద్దాం అనుకున్నా. సో బయలుదేరిపోయాను అనమాట క్లాస్కి. అయితే ఇక్కడ నాకు డ్రెస్ చూపిస్తున్నాను మీ అందరికీ. ఇంకా మా అవ్వ మా తాత ఫోటో తీసుకుందామంటే ఓకే టైం అయిపోతుందని చెప్పి వెంటనే తీసుకొని బయలుదేరిపోయాను. ఇన్స్టిట్యూట్కి వెళ్ళైతే వచ్చేసాను. ఎవరికి చెప్పలేదనమాట నా బర్త్డే అని చెప్పి. అడిగితే ఏదో పార్టీ ఫంక్షన్ ఏదో ఓవర్ యాక్షన్ చేశాను. ఇక్కడ మా అక్కయ్య గిఫ్ట్ పంపించారనమాట నాకు, హ్యాండ్ బ్యాగ్. నాకు భలే నచ్చేసింది. ఎవరైతే మన దగ్గర ఉండరో వాళ్ళని చాలా మిస్ అవుతాం. మా అక్కయ్యని మా డాడీని నేను చాలా మిస్ అయ్యాను ఈసారి అయితే. మా డాడీ డ్యూటీకి అని చెప్పి వెళ్ళారు, ఇంకా మా అక్కయ్య చెన్నైలో ఉండిపోయారు. గైస్ వైట్ రైస్, రసం, స్మోకీ వేస్ట్ చికెన్ గైస్, చేపల పులుసు, వావ్ యమ్మీ చికెన్ ఫ్రై. చేపల పులుసే బాగుంటుంది గాయస్. కర్రీ చూడండి, ప్లేట్ చూపిమ్మా. యమ్మీ మామిడికాయ వేసుకు. మ్యాక్స్ గిఫ్ట్ ఇచ్చింది గైస్, గెస్ట్ చేయమని చెప్పింది. ఏదో గల్గల్ అంటుంది గైస్. నాకేమో ప్రస్తుతానికి అర్థం కావట్లేదు. మ్యాక్స్ గాడు ఉన్నాడు, వాడికి కవర్ ఇస్తే వాడు హ్యాపీ. సో చూడాలన్నమాట ఏం ఇచ్చిందో. దీనికి సోకు మాత్రం ఎక్కువ చేసింది గైస్. పైన డెకరేషన్ ఎక్కువ అయిపోయింది గైస్. లోపల ఏముందో తెలియదు కానీ తొందరగా ఉన్నాడు మ్యాక్స్. పోయినసారి కూడా ఇంత పెద్ద డబ్బా ఇచ్చింది గైస్. అది ఏం డబ్బాను, పేపర్లు చుట్టి 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 నాకు చేతుల లోపల వచ్చి లోపల ఇంత లిప్స్టిక్ ఉంది. గోల్డ్ బాక్స్ ఉంది, నాకు ప్రాణాలు చచ్చిపోతున్నాయి గైస్. ఏది గైస్ ఇది గోల్డ్ బాక్స్ ఉంది.
హ్యాపీ హ్యాపీ బర్త్డే గైస్ ఏంద్ర నమ్మలేకపోతారు ఇప్పుడు చాలే ఆపి వీడియో గైస్ వచ్చి గైస్ అన్ఎక్స్పెక్టెడ్ గైస్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ పిల్ల గోల్డ్ ఇస్తుందని చెప్పి నేను ఒకసారి సైడ్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని తీసుకొని నచ్చలేదని చెప్పి అక్కడ పెట్టేశాను గైస్ బుడ్డవి. ఫస్ట్ మాకు ఈ చాక్లెట్ స్టోరీ చెప్పు ఈ చాక్లెట్ స్టోరీ చెప్పు ఎవడు ఇచ్చాడు చాక్లెట్ అది చెప్పు ఫస్ట్. ఈ చాక్లెట్ గురించి అడుగుతుంది. గైస్ ఇది మొన్న వ్యాలంటైన్స్ డే జరిగింది, ఎవరు ఇచ్చేసారు మొత్తానికి. ఇంట్లో అయితే చెప్పలేదు ఇంతవరకు. గైస్ అది సీక్రెట్ రివీల్ చేయాలనుకోవట్లేదు గైస్ యాక్చువల్ గా. ఆ సీక్రెట్ అంత సీక్రెట్ వద్దు. సరే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎవరు కామెంట్ చేయండి ఎవరు ఇచ్చారు, మీలో అయితే ఎవరు అనుకోవట్లేదు. థ్యాంక్ యూ స్నేహ. ఇంత గిఫ్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ నిజంగా. గైస్ ఎన్నొద్దు చాక్లెట్ ఎవరు ఇచ్చాడు అది కావాలి. టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి చాలా చేశాను గైస్ కానీ చాక్లెట్ చాక్లెట్ ఎవరు ఇచ్చారు నీకు లేదురా డౌట్. చాక్లెట్ ఎవరు ఇచ్చారు చెప్పండి. చూడు ఇది ఇక్కడ ఇలాగుంది, లోపల ఎలాగుండదు చూడాలి గాయస్. ఇలా హార్ట్ ఉందా? హార్ట్ ఉంది. ఆ హార్ట్ ఎవరు ఇచ్చారు? నా హార్ట్ అది. అదే నీ హార్ట్ కి నీ హార్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పేస్తున్నా. చెప్పి విని తట్టుకునే ధైర్యం ఉందా? ఉంది ఉందా? ఉంది. 10 గుండెలైనా తట్టుకుంది. పిన్ని తట్టుకుంటుందో లేదో మాకు తెలియదు. కింద ఆంటీ వచ్చింది మమ్మీ ముందే. ఇప్పుడు వేసుకోండి మోయి. నిజంగా కింద మన ఎవరున్నారనమాట చాలా బాగా కలిసిపోయారు మాతో. సో అది వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కాదు, అది చాక్లెట్ డే రోజు ఇచ్చారు నాకు. అది చాక్లెట్ డే కూడా తీసుకుంది. యాక్చువల్ గా ఈ రింగ్స్ ఇంకా చాలు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను. దీంతో ఒక స్టోరీ ఉంది గైస్, నేను చెప్పాలి ఇప్పుడు. చెప్పు. లాస్ట్ టైం నేను మా అక్క మా పెద్దమ్మ అందరం కలిసి వెళ్ళాం గోల్డ్ షాప్ కి. అప్పుడు మా అక్క ఈ రింగ్స్ చూసి మాట్లాడుకొని కూడా మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేసింది. అవును గైస్ అది పెట్టుకుంటే నాకు ఎందుకో ఒకలా అనిపించింది గైస్, అలవాట్లేదు కదా. సడన్ గా పెట్టుకునేసరికి పెద్దగా అందరికి ఇచ్చే అనిపించలేదు. అంతే అక్కడ పెట్టేసి వచ్చింది. అప్పుడు నేను చూసా ఈసారి నెక్స్ట్ బర్త్డే కంపల్సరీ ఇవ్వాలి అనుకున్నా. కాకపోతే దిస్ ఇస్ వెరీ హార్ట్ మెల్టింగ్. ఓకే ఇది మెల్ట్ అయిపోయేలా ఉంది. ఫస్ట్ దీని పని హ్యాపీ బర్త్డే చింటక్కయ్య. దీన్ని ఓపెన్ చేసి మా నోట్లో మీ నోట్లో పెట్టేస్తే ఇచ్చారు చాక్లెట్ డే రోజు. ఇప్పుడు ఇది నాకు 2వ చాక్లెట్ 3వ చాక్లెట్ ఆంటీ ఇవ్వడం నాకు. గైస్ బై గైస్. దిస్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్, హార్ట్ మెల్టింగ్, వాట్ నాట్. ఇది మెల్ట్ అయిపోయి వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు. అయితే సీ గోల్డ్ అనేసరికి నిజంగా గోల్డ్ అనుకోలేదు. దీని లోపల ఏదంతా పెట్టి ఇచ్చేసి ఉంటుంది. చాక్లెట్ రూపాయి బిల్లు ఖచ్చితంగా ఇట్లాంటి పనులే చేస్తుంది కదా. ఇంట్లో అంతా చూపించాలి గైస్. నేను ఇంట్లో అందరికి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అందరికి చూపించేసి వస్తాను గైస్. ఎగ్జైట్మెంట్. బై గైస్. చూస్తున్నారు కదా వ్లాగ్. అయితే మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్ 90% నేను రాగానే పెట్టేశాను వ్లాగ్ మొత్తము. ఎందుకంటే నాకు కొంచెం రాగా ఉంటేనే నచ్చుతాయి వ్లాగ్స్ అన్నీ. కొంచెం న్యాచురల్గా ఉంటేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో ఇది నా ఈవినింగ్ సెలబ్రేషన్స్. ఈ కేక్ అయితే మాకు మా నైబర్స్ తీసుకొచ్చారు. నైబర్స్ అని చెప్పడం కంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ నెల్లూరుకి వచ్చాక బాగా కలిసిపోయాం అనమాట మేము. సో యశోద ఆంటీ తీసుకొచ్చారు నా కోసం ఈ కేక్. అయితే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించేసింది ఈసారి. నాకు పెద్దగా అనిపించదు బర్త్డేస్కి కేక్ కట్ చేయాలి, నలుగురికి చెప్పుకోవాలి, ఇట్లాంటి కేటగిరీలోకి రానమాట. కొంచెం దూరంగా ఉండాలనిపిస్తుంది నాకు. ఎక్కువ నాకు ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం కంటే కొంచెం బయటకెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే నాకు చాలా నచ్చుతుంది. కానీ ఇంతవరకు ఎప్పుడు అలా కాలేదు. కానీ నెక్స్ట్ బర్త్డే కన్నా చూడాలి, బయట ఎక్కడికన్నా వెళ్తామేమో అని చెప్పి. సో తినొచ్చి చందు, నాకు చెప్పాను కదా యశోద ఆంటీ వాళ్ళ పాప అనమాట. తను ఒక డ్రెస్ తీసుకొచ్చింది అనమాట గిఫ్ట్గా. నేను గిఫ్ట్ వ్లాగ్ అంతా ఒకసారి షూట్ చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. కేక్ మీద